2014లో ప్రమాణ స్వీకారాలు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు వచ్చానంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మోహన్ చాటేశారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అది హర్యానా అనుకోండి, ఎక్కడ కలిసినా మీరు చూడండి, పవన్ కళ్యాణ్ అంటే మోడీకి చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఏం ఆశించకుండా 2014 రాజకీయ పార్టీ అంటే ఆశిస్తారు కదా. 2014లో నాకు వచ్చి నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన అహ్మదాబాద్ లో వచ్చి సపోర్ట్ చేసి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అప్పుడు జనసేన ఒక ఎంపీ ఎమ్మెల్యే కోటి చేయకుండా పార్టీ పెట్టి అప్పుడు సపోర్ట్ చేశారు. మొన్న నన్ను రైట్ డైరెక్షన్ లో వెళ్లేలా చేశారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. మొన్న దానికి చంద్రబాబు నాయుడుకు కష్టాల్లో ఉన్నప్పుడు సహకారం చేశారు. నరేంద్ర మోడీని తర్వాత బీజేపీని రైట్ డైరెక్షన్ లో, అంటే జగన్ ఈ సింకింగ్ షిఫ్ట్. జగన్ ఓడిపోతారని చాలా మంది అనుకోలేదు కదా, ఎవరు అనుకోలేదు. ఢిల్లీ కూడా అదే విధంగా భావించింది. లేదు జగన్ ఓడిపోతున్నారని చెప్పారు. వాళ్ళు కూడా డౌట్ గానే ఉన్నారు. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకున్న తర్వాత ఎస్ ఇదేదో కొంచెం తేడా ఉంది, ఓకే మనం ముగ్గురం కలిస్తే గెలుస్తామని అనుకున్నారు. గెలవడం కాదు, మామూలు బంపర్ సునామీ విక్టరీ వచ్చేసింది. సో తెలుగుదేశం వేరేగా పోటీ చేస్తుంటే, లేకపోతే జగన్ తో బీజేపీ వేరేగా పోటీ చేస్తుంటే, ఎందుకంటే ఈ విధంగా సపోర్ట్ వచ్చేది కాదు. పోలీస్ పవర్ సపోర్ట్ ఏదైతే ఉందో అవుట్ రైట్ గా పోలీస్ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, ఎలక్షనీరింగ్ లో హెల్ప్ అన్నది పూర్తిగా అవుట్ రైట్ బాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా డెఫినెట్ గా ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ బాండ్ వల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉన్నారు చూడండి, స్టేజ్ మీద 40-50 మందికి నార్మల్ గా నమస్కరించుకుంటూ పోయి చాలా జోకేసి కంటిన్యూస్ గా నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి ఆయన ఒక్కడికే షేక్ హ్యాండ్ ఇచ్చి అంతమందిలో. ఇప్పుడు ఇది ఒక్కటేసారని కాదు, ఎప్పుడు కూడా పార్లమెంట్ సెంట్రల్లో ఎక్కువసేపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నిజానికి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఎంపీస్ ఉన్నాయి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. మొన్న వైజాగ్ స్టీల్ కి సంబంధించి కూడా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అడిగాడనే ఇచ్చారు. 11,000 కోట్లు విశాఖ స్టీల్ గురించి ఆయన ఫైట్ చేస్తాను గతంలో వాగ్దానం ఇచ్చున్నారు. ఇది ఒక్కటి చేయండి అని అడిగారు. ఇది ఒక్కటి నాకు చేయండి, నాకు మైలేజ్ వస్తుందంటే వైజాగ్ స్టీల్ గురించి ఇచ్చారు. సో అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈవెన్ దో జనసేన వేరే పార్టీ అయినప్పటికీ ఆయన మహారాష్ట్రలో యూజ్ చేసుకున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తమిళనాడు నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఉంది. ఆ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కి ఏమీ కాకుండా చూసుకుంటారు. అంటే ఈ కెమిస్ట్రీ వల్ల కూటమిలో ఏం డిస్టర్బెన్సెస్ రావంటారా? లైక్ బాబు ఏమన్నా కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు అంటారా? ఆబ్వియస్లీ అవుతారు, కానీ వేరే మార్గం అంటూ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వైజాగ్ స్టీల్ ఉంది. ఇప్పుడు వేరే ఏ డెవలప్మెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ దగ్గర నిధులు లేవు, సెంట్రల్ హెల్ప్ అవసరం. కాబట్టి ఆయన అదే ఇండియా కూటమి నమ్ముకున్నారు అనుకోండి, దాని మమతా బెనర్జీ శాసించవచ్చు, అదొక ఎవరికి లేదు. ఇక్కడ క్లియర్ డైరెక్షన్ అనేది లేదు. అక్కడ 30 పార్టీలు మంచుకోటి ఏ విధంగా లాగితే ఎంతకాలం గవర్నమెంట్ ఉంటుందో తెలీదు కదా. అందుకని చంద్రబాబు నాయుడు చాలా వైజ్ నేత. ఇదివరకు ఆ తప్పు చేశాను, అనవసరంగా ప్రత్యేక హోదా విషయంలో నేను బయటకు వచ్చాను, బయటకు రాకపోయి ఉంటే బాగుండేది, తిట్టడం కూడా కొంచెం ఎక్కువ తిట్టారు, పర్సనల్ గా ఎక్కువ తిట్టాను అన్నది ఆయన గ్రహించారు. కాబట్టి తర్వాత నుంచి మోడీని పొగడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పొగడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిధులు కూడా ఆ విధంగా వస్తున్నాయి. సో ఆ నాడిని పసిగట్టారు. ఎస్ రాజకీయంగా వేరే వాళ్ళు ఆ విధంగా అనుకోవచ్చు, బట్ ఇట్స్ డెఫినెట్లీ పర్సనల్ కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మధ్య అయితే ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. చాలా మంచి అనాలిసిస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. లైక్ పవన్ కళ్యాణ్ అనర్గళంగా తమిళ్ మాట్లాడతారు, సో తమిళనాడు కూడా దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆయన టర్నింగ్ పాయింట్ వైజాగ్ లో ఎలా స్టార్ట్ అయిందో మోడీతో రిలేషన్షిప్ విషయంలో. వైజాగ్ ఇష్యూ ఇస్ టర్నింగ్ పాయింట్ బిట్వీన్ మోడీ అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చాలా షై పర్సన్. ఈవెన్ ఆయనే చెప్తారు, చాలా ఇంటర్వ్యూస్ అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. ఈవెన్ బాలకృష్ణతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు, ఆయన మాట్లాడలేరు అసలు జనరల్ గా, ఎక్కువ మాట్లాడారు. సో ఇనిషియేషన్ మోడీ తీసుకుని ఆయనతో మాట్లాడడం, అప్పటి వరకు ఆయన అసలు మళ్ళీ ఆయన కలవడం. 14లో ప్రమాణ స్వీకారం జరిగిందంటే అప్పటి వరకు 10 ఏళ్లు కలవలేదు. వేరే వాళ్ళకి నన్ను దొరికితే నేను మీకు సపోర్ట్ చేశాను కదా అని చెప్పుకుంటారు కదా, కలవలేదు ఆయన. ప్రత్యేక హోదా విషయంలో మోడీని కామెంట్ చేశాను, పాచిపోయిన లడ్డూలు, మోడీని కూడా డైరెక్ట్ చేయలేదు, పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఇచ్చిందన్న, నేను చేశాను కదా అన్న ఆ ఒక్క దాని మీద ఈయనంతటినే దూరంగా అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఉండి ఎన్డీఏకి దగ్గరైనా సరే 2-3 ఏళ్ళు కలవలేదు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనా సరే ఓన్లీ జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ అక్కడి వరకు మాత్రమే పరిమితమయ్యారు.
ఆ తర్వాత ఈ వైజాగ్ లో ఫస్ట్ టైం వాళ్ళు మళ్ళీ మీటింగ్ జరిగింది 10 సంవత్సరాల తర్వాత. జనరల్ గా పాలిటిక్స్ లో అనర్గళంగా మాట్లాడే వాళ్ళే సక్సెస్ అవుతారంటారు, ఇలాంటి షై పర్సన్స్ కూడా సక్సెస్ అవుతారు అనేది పవన్ కళ్యాణ్ అనర్గళంగా ఆయన సభల్లో మాట్లాడతారు, కానీ మనిషికి ఏదన్నా అడగాలంటే మొహమాటం పవన్ కళ్యాణ్ కి. తనకు తాను హెల్ప్ ఏదో అడగాలన్నా చాలా మొహమాటం. ప్రజల కోసం ఏదైనా అడుగుతారు. మీరు సభల్లో బహిరంగ సభలో చాలా బాగా మాట్లాడతారు, ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు కదా. బట్ పర్సనల్ కెపాసిటీలో ఏదైనా అడగాలంటే చాలా మొహమాటం. అదే మీకు చాలా సందర్భాలు కూడా వెల్లడించారు కదా. కరెక్ట్. చాలా ఎక్కువ సెల్ఫ్, తనకు తానే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ ఎవరిని కలవడానికి కానీ వీళ్ళతో కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. ఓపెన్ అప్ అయ్యేది చాలా తక్కువ మందితో. సో దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా కూడా అనుకునే అవకాశం ఉంది. బట్ నరేంద్ర మోడీ సైడ్ నుంచి ఇనిషియేషన్ వల్ల ఆ విధంగా జరిగింది. లేకపోతే నరేంద్ర మోడీ కనుక వైజాగ్ కు పిలిపించుకుని మాట్లాడుండకపోతే ఈ రిలేషన్ ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు, ఈ కూటమి అయ్యి ఉండేది కాదు. కూటమి బికాస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ విషయంలో మమ్మల్ని కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గైడ్ చేశాడన్న గ్రాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఉంది, మోడీ అమిత్ షా దగ్గర. ఓకే భరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. సో ఇది ఇవాల్టి డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో రేపటి DNA లో కలుద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.